అందరికీ నమస్కారం అండి. నా పేరు సారిక. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు 'స్వేచ్ఛ వైపు అడుగులేసిన స్ఫూర్తి కథ'. మన ఆడవాళ్ళమండి ప్రేమలో ఉంటే, పెళ్ళైతే మన భర్తకి ఎంత లొంగిపోతామంటే అసలా అన్నీ వదిలేసుకుంటాం. అందరినీ వదిలేసుకుంటాం. తనే ప్రాణం అనుకుంటాం. అక్కడ ఆ స్టెప్పు అసలు అందరూ ఎంత తెలియకుండా ఎలా ఏస్తారో కూడా మనకే తెలీదు. దాని తర్వాత రియలైజ్ అవుతాం. దాని తర్వాత రియలైజ్ అయ్యి మన జీవితాన్నే మార్చేస్తాము. మన వ్యక్తిత్వాన్ని మార్చేసుకుంటాము. స్ట్రాంగ్‌గా అయిపోతాము. అలాంటి కథే ఇదండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఉరుముల శబ్దానికి ఉలికిపాటుతో మెలకువ వచ్చింది. గడియారం వైపు చూస్తే ఉదయం 6 గంటలు. కిటికీ అద్దాలపైన వర్షపు చినుకులు నాట్యం చేస్తున్నాయి. బయట ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది. పడకపై నుంచి లేచి బాల్కనీలోకి వచ్చాను. తొలకరి జల్లుకు పుడమి పులకరించి వెదజల్లుతున్న మట్టి పరిమళం నా మనసుని తాకింది. గత కొన్ని వారాలుగా ఎండలతో, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రకృతిలాగే నా మనసుకి ఆ వాన ఒక సాంత్వనగా అనిపించింది. ఉదయం లేచిన వెంటనే బాల్కనీలోని మొక్కల్ని పలకరించడం నా అలవాటు. కానీ ఈరోజు బాల్కనీ మరింత అందంగా కనిపిస్తోంది. చల్లని గాలివాన తుంపర్లను వెంట తీసుకొచ్చి నా ముఖం పైన చల్లగా తాకుతోంది. అల్లకల్లోల సముద్రంలో దారి తప్పిన నావలా కొట్టుమిట్టాడుతున్న నా మనసుకి కూడా ఆ క్షణాన కాస్త ప్రశాంతత లభించింది. అలాంటి వాతావరణంలో ఒక కప్పు వేడి కాఫీ ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. కాఫీ కప్పు తెచ్చుకొని వానవైపు చూస్తుంటే నా జీవితాన్ని మార్చేసిన ఆ వర్షాకాలం గుర్తొచ్చింది. 2 సంవత్సరాల క్రితం మొదలైన ఆ కథ నన్ను పూర్తిగా మార్చేసిన కథ. 2 ఏళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్మెంట్లో సాధించిన ఉద్యోగంతో హైదరాబాద్కి వచ్చాను. ఇంటిని వదిలి ఇంత దూరం వచ్చిన సందర్భం ఇంతవరకు నా జీవితంలో లేదు. అందుకే ఓ పక్క భయంగా, మరో పక్క ఉత్సాహంగా ఉంది. ఇది నా కల. అందరూ ఆడపిల్లల్లాగే సొంతంగా నిలబడాలనే కల. మొదట్లో ఆఫీస్ వాతావరణం కొత్తగా అనిపించింది. కొత్త మనుషులు, కొత్త బాధ్యతలు, కొత్త ప్రపంచం. కానీ కొద్ది రోజులకే అందరితో కలిసిపోయాను. అప్పుడే రాకేష్ నా జీవితంలోకి వచ్చాడు. రాకేష్ మా టీం లీడ్. నాకంటే 3 ఏళ్లు సీనియర్. అతని ముఖం పైన ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉండేది. పనిలో ఏ సందేహం వచ్చినా చిరాకు పడకుండా ఓపికగా చెప్పేవాడు. క్లిష్టమైన విషయాలను కూడా చాలా సులభంగా అర్థమయ్యేలా వివరించేవాడు. ఆఫీస్ అంటే ఉన్న భయం పోవడంలో, నాలో ఆత్మవిశ్వాసం పెరగడంలో అతని పాత్ర చాలా ఉంది. అందుకే అతని పైన నాకు గౌరవం ఏర్పడింది. ఆ గౌరవం నెమ్మదిగా అభిమానం అయ్యింది. అభిమానం ఇంకొంచెం పెరిగి ఎదురుచూపుగా మారింది. ఆఫీస్కి వచ్చిన వెంటనే నా కళ్ళు అతన్ని వెతికేవి. అతను కనిపించగానే తెలియకుండానే నా పెదాలపైకి చిరునవ్వు వచ్చేది. కొన్ని సందర్భాల్లో నిజంగా పని సందేహాలతో అతని దగ్గరకు వెళితే, మరికొన్ని సందర్భాల్లో అతన్ని చూడాలనే కారణంతోనే వెళ్తుండేదాన్ని. అలా మొదలైన పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారింది. ఆఫీస్ విషయాల నుంచి మొదలైన సంభాషణలు ఇష్టమైన సినిమాలు, పుస్తకాలు, కుటుంబం, కలలు వరకు చేరుకున్నాయి. వీకెండ్స్లో బయట కలవడం మొదలైంది. కలిసి సినిమాలు చూడడం, కాఫీ తాగడం, నగర వీధుల్లో గంటల తరబడి నడవడం. అలా మా మధ్య ఉన్న స్నేహం అనే గీత చెరిగిపోయి ప్రేమ అనే కొత్త బంధం మొదలయ్యింది. ఆ రోజులు నిజంగా అందంగా ఉండేవి. ప్రతి నిత్యం ఒక పండగలా అనిపించేది. రాకేష్కి నేనంటే చాలా ఇష్టం. తను ప్రేమను దాచుకునే వ్యక్తి కాదు. నీ ప్రపంచంలో నాకు మొదటి స్థానం తప్ప ఇంకేదీ వద్దు అని చెప్పేవాడు. నీ నవ్వు అందరికీ కనిపించవచ్చు, కానీ దానికి కారణం మాత్రం నేనే కావాలి
అని చెప్పినప్పుడల్లా అతని ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో అనిపించేది. ఆ మాటలు వింటుంటే ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవరూ లేరేమో అనిపించేది. లంచ్ టైంలో సుజీ నన్ను ఆట పట్టిస్తూ, "ఏంటమ్మా ఈ మధ్య చాలా హుషారుగా ఉంటున్నావే? మేమస్సలు కనిపించడం లేదా? ఎప్పుడూ రాకేష్ చుట్టూనే తిరుగుతా ఉన్నావు" అంది. నేను సిగ్గుతో చిన్నగా నవ్వి ఊరుకున్నాను. సుజీ నా సహోద్యోగి. నాకంటే ఏడాది సీనియర్. ఆఫీస్లో ఎప్పుడూ చలాకీగా ఉంటూ అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. నాకు కూడా తనంటే ప్రత్యేకమైన అభిమానం. నన్ను తన చెల్లెల్లా చూసుకునేది. నా ముఖంలో మెరిసిపోతున్న ఆనందాన్ని గమనించిందేమో కనుబొమ్మలు ఎగరేస్తూ, "ఏదో ఉంది చెప్పు" అన్నట్టు నా వైపు చూసింది. కానీ నా సమాధానం మళ్ళీ అదే చిరునవ్వు. చల్లని గాలికి పిల్ల తిమ్మెర తోడైతే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అచ్చం అలాగే ఉంది ఆ రోజుల్లో నా మనసు. ఆ ఆనందానికి నా పుట్టినరోజు చల్లగాలి అయితే, దానికి తోడైన పిల్ల తెమ్మెర రాకేష్ పుట్టినరోజు. మా ఇద్దరి పుట్టినరోజులు ఒకే నెలలో కేవలం వారం రోజుల వ్యవధిలో రావడం నాకు మరింత ప్రత్యేకంగా అనిపించేది. మేమిద్దరం ప్రేమలో పడ్డాక తొలిసారి జరుపుకోబోతున్న పుట్టినరోజుల్లో కావడంతో వాటిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం షాపింగ్‌కి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాను. ఇద్దరం కలిసి షాపింగ్‌కి వెళ్ళడం కూడా అదే మొదటిసారి. షాపింగ్ మాల్‌లోకి అడుగు పెడుతూ అతని చెయ్యి పట్టుకున్న క్షణం ఇప్పటికీ గుర్తుంది. రాకేష్ మాత్రం నిశ్శబ్దంగా నడుస్తూ ఏదీ గమనించినట్టు ఉన్నాడు. రాకేష్ కోసం తనకు నచ్చిన డ్రెస్సులు చూస్తూనే నా కోసం కూడా కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1, 2 డ్రెస్సులు తీసుకొని అద్దం ముందు నిలబడి, "ఇవెలా ఉన్నాయి?" అని రాకేష్‌ని అడిగాను. అతను ఒకసారి చూసి, "నాకు నచ్చలేదు" అన్నాడు. నేను నవ్వుతూ, "కానీ నాకు బాగానే అనిపిస్తున్నాయి" అన్నాను. అతను చుట్టూ చూసి మరో 2 డ్రెస్సులు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. "ఇవి ట్రై చెయ్యి. ఇవే నీకు బాగా సూట్ అవుతాయి" అన్నాడు. నిజం చెప్పాలంటే అవి నాకు అస్సలు నచ్చలేదు. రంగులు కూడా నా అభిరుచికి భిన్నంగా ఉన్నాయి. ఒక్క క్షణం నాకివి వద్దు అని చెప్పాలనిపించింది. కానీ వెంటనే తనకు నచ్చాయి కదా! ప్రేమలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు సహజమే అనుకొని అవే తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. కొద్దిసేపటి తర్వాత రాకేష్ తనకు కావాల్సిన డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నాడు. బిల్లింగ్ కౌంటర్ వైపు నడుస్తుండగా నేను మరోసారి ధైర్యం చేసి, "రాకేష్, నిజానికి ఈ షర్ట్ నాకు అంతగా నచ్చలేదు" అన్నాను. అతను నా వైపు చూసి చాలా సాధారణంగా, "నాకు నచ్చింది కదా" అన్నాడు. ఆ తర్వాత ఇంకేమీ మాట్లాడకుండా నేరుగా బిల్లింగ్ చేయించేశాడు. ఆ క్షణంలో నా మనసులో ఒక చిన్న సంతృప్తి కలిగింది. నేను తనకు నచ్చిన డ్రెస్సులు కొనడానికి నా ఇష్టాన్ని పక్కన పెట్టాను. కానీ నా ఇష్టం గురించి మాత్రం అతను ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కొన్ని క్షణాలు నాకు బాధగా అనిపించింది. నేను తన అభిప్రాయాన్ని గౌరవించినంతగా అతను నా అభిప్రాయానికి విలువివ్వలేదా అనే ప్రశ్న మనసులో మొదలయ్యింది. కానీ వెంటనే ఆ ఆలోచనను పక్కకు నెట్టేశాను. ఏముందిలే, చిన్న విషయమే కదా, మనసు పాడు చేసుకోవడం ఎందుకు అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఆ తర్వాత దాని గురించి మళ్ళీ ఆలోచించలేదు. మిగతా సాయంత్రం అంతా అతనితో గడపబోతున్నాననే ఆనందంలో ఆ చిన్న అసంతృప్తి కూడా ఎక్కడో కరిగిపోయింది. మొదట్లో నేను నా స్నేహితులతో గంటల తరబడి మాట్లాడేదాన్ని. ఒకసారి నా బెస్ట్ ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే, "రోజు ఏముంటాయి అంత మాట్లాడుకోవడానికి" అని అడిగాడు రాకేష్. నేను నవ్వేశాను. కానీ ఆ తర్వాత ఫోన్‌లో మాట్లాడుతున్న ప్రతిసారి అతను, "ఇంకా మాట్లాడుతూనే ఉన్నావా? లేదా మళ్ళీ అదే ఫ్రెండా?" అని అడిగేవాడు. కొన్ని నెలల తర్వాత నా ఫ్రెండ్స్‌తో కాల్స్ వారానికి ఒకసారి అయ్యాయి. క్రమంగా నెలకొకసారి అయ్యాయి. ఒకరోజు నా ఫ్రెండ్, "ముందులా నాతో మాట్లాడటం లేదు" అన్నప్పుడు నా దగ్గర సమాధానం లేదు.
చిన్నప్పటి నుంచి నాతో కలిసి చదువుకున్న స్నేహితురాలి పెళ్ళి. మేమిద్దరం ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నాం. తన పెళ్లి గురించి తెలిసిన రోజు నుంచే నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని కూడా ప్లాన్ చేసుకున్నాను. ఒకరోజు రాకేష్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ, "వచ్చే ఆదివారం నా ఫ్రెండ్ పెళ్ళుంది. నేను వెళ్తున్నా. చాలా రోజుల తర్వాత అందరం కలుస్తున్నాం" అని చెప్పాను. అప్పుడు అతను, "అంత దూరం వెళ్ళడం అవసరమా? పెళ్ళంటే ఒకరోజు కార్యక్రమమే కదా! ఫోన్‌లో విషెస్ చెప్పినా సరిపోతుంది" అన్నాడు. నేను, "కాదు రాకేష్, ఆమె నా చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది" అని చెప్పాను. అతను కొంచెం అసహనంగా, "ఒక రోజంతా వృధా అవుతుంది" అన్నాడు. ఆ మాట విన్నాక నా ఉత్సాహం కొంచెం తగ్గిపోయింది. వెళ్ళాలనే కోరిక ఉన్నా అతనికి ఇష్టం లేదని అర్థమైంది. మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడలేదు. పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా మనసులో సందిగ్ధం పెరిగింది. ఒకవైపు నా స్నేహితురాలి కోసం వెళ్ళాలనిపించింది. మరోవైపు రాకేష్‌కి నచ్చని పని చేస్తున్నానేమో అని అనిపించింది. చివరికి వెళ్ళకుండా ఉండిపోయాను. పెళ్లి రోజు ఉదయం నా స్నేహితురాలి మెహందీ వేడుక ఫోటోలు, వీడియోలు చూస్తూ కూర్చున్నాను. అందరూ కలిసి నవ్వుకుంటూ ఆనందంగా గడుపుతుంటే నాకు ఏదో కోల్పోయిన భావన కలిగింది. మధ్యాహ్నం నా స్నేహితురాలు ఫోన్ చేసి, "నువ్వొస్తావని చివరి వరకు ఎదురు చూస్తూనే ఉన్నాను తెలుసా" అంది. ఆ మాట విన్నప్పుడు నా గొంతు బిగుసుకుపోయింది. "అర్జెంట్ పనొచ్చింది, అందుకే రాలేకపోయాను" అని చెప్పాను. కానీ నిజానికి నాకు ఏ పని లేదు. ఫోన్ పెట్టేసిన తర్వాత చాలాసేపు ఆలోచించాను. రాకేష్ ఒక్కసారి కూడా "నీకు వెళ్ళాలనుంటే వెళ్ళు" అని అనలేదు. నేను మాత్రం తనకు ఇష్టం లేదనే ఒక్క కారణంతో నా స్నేహితురాలి జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజును మిస్ అయ్యాను. అప్పుడు మొదటిసారి ఒక ప్రశ్న నా మనస్సులో మెదిలింది. నేను తన మనసు నొచ్చుకోకుండా ఉండడానికి నా ఇష్టాలను వదులుకుంటున్నాను. కానీ నా ఇష్టాలు, నా భావాలు కూడా అంతే ముఖ్యమైనవని అతను ఎప్పుడైనా ఆలోచించాడా? ఆ ప్రశ్నకు అప్పుడు సమాధానం దొరకలేదు. అందుకే ఎప్పటిలాగే "పర్లేదులే, చిన్న విషయమే" అని నన్ను నేనే ఓదార్చుకున్నాను. పనిలో మంచి పేరు తెచ్చుకున్నాను. క్లయింట్ మీటింగ్స్‌లో నా అభిప్రాయానికి విలువ పెరిగింది. కొత్తగా వచ్చిన వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత కూడా నాకొచ్చింది. అందుకే ఈ సంవత్సరం జరిగే ప్రమోషన్ సైకిల్ గురించి ఆఫీస్‌లో చర్చలు మొదలైనప్పటి నుంచి నా పేరు కూడా పరిశీలనలో ఉందని చాలామంది చెప్పేవారు. నా టీంలోనే కాదు, ఇతర టీంలలో ఉన్నవాళ్ళు కూడా "ఈసారి నీకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది" అనేవారు. నిజం చెప్పాలంటే నాకు కూడా అదే నమ్మకం ఉండేది. ఆ నమ్మకం అహంకారం వల్ల కాదు, గత 2 ఏళ్లుగా నేను చేసిన పని మీద ఉన్న విశ్వాసం వల్ల. రోజుకు ఎన్ని గంటలు పనిచేశానో, ఎన్ని వీకెండ్స్ ప్రాజెక్ట్ కోసం వదులుకున్నానో నాకు తెలుసు. కొత్త బాధ్యతలు వచ్చినప్పుడల్లా భయపడకుండా స్వీకరించాను. అందుకే ఆ ప్రమోషన్ కేవలం ఒక హోదా కాదు, నా కష్టానికి వచ్చే గుర్తింపు, నా సామర్థ్యానికి వచ్చే ముద్ర. ప్రమోషన్ ఫలితాలు ప్రకటించాల్సిన రోజు కూడా వచ్చింది. ఉదయం ఆఫీస్‌కి వచ్చినప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. నేను కూడా బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం చిన్న ఉత్కంఠ. లంచ్ అయ్యాక లిస్ట్ విడుదలయ్యింది. అందరూ మెయిల్ ఓపెన్ చేసి చూడటం మొదలుపెట్టారు. నేను కూడా నా మెయిల్ తెరిచాను. ఒక్కసారి, మరొకసారి, మళ్ళీ ఇంకొకసారి చూశాను. నా పేరు లేదు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా ఆ విషయమే మనసులో మెదులుతూ ఉంది. ఎక్కడ తప్పు చేశాను అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ మెదడులో తిరుగుతోంది. రాకేష్ మాత్రం నన్ను ఓదార్చాడు. "పర్లేదు, వచ్చే సైకిల్లో వస్తుంది" అన్నాడు. నేను కూడా అదే అనుకున్నాను. బహుశా ఈసారి అదృష్టం కలిసి రాలేదేమో అని. రోజులు గడిచాయి. ప్రమోషన్ విషయం కూడా నెమ్మదిగా నా మనసు నుంచి దూరమైంది. కానీ ఆ రోజు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆ రోజు అనుకోకుండా వచ్చింది.
ఆ రోజు లంచ్ టైంలో నా ఫోన్ మీటింగ్ రూమ్‌లో మర్చిపోయానని గుర్తొచ్చింది. అందరూ కాఫెటీరియాలో ఉన్న సమయం కావడంతో తిరిగి ఫ్లోర్‌కి వచ్చాను. కారిడార్‌లో నడుస్తూ ఉండగా రాకేష్ క్యాబిన్ నుంచి నా పేరు వినిపించింది. అనుకోకుండా నా అడుగులు ఆగిపోయాయి. తలుపు పూర్తిగా మూసిలేదు. లోపల సుజీ, రాకేష్ మాట్లాడుకుంటున్నారు. రాకేష్, నిజం చెప్పు అంది సుజీ. ఏమిటి? స్ఫూర్తి ప్రమోషన్ ఎందుకు ఆగిపోయింది? ఆ మాట విన్న వెంటనే నా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అది మేనేజ్మెంట్ నిర్ణయం అన్నాడు రాకేష్. లేదు, సుజీ గొంతు గట్టిగా వినిపించింది. నేను మేనేజర్ డెస్క్ మీద ఉన్న మెయిల్స్ చూశాను. ఫైనల్ రికమెండేషన్ నీదే. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం నా జీవితంలోనే అత్యంత భయంకరమైన నిశ్శబ్దంగా అనిపించింది. చివరికి రాకేష్ మాట్లాడాడు. అవును, నేను రికమెండ్ చేయలేదు. ఆ మాట విన్న క్షణం నా కాళ్ళ కింద నేల కదిలిపోయినట్టు అనిపించింది. సుజీ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఎందుకని? ఆ ప్రమోషన్‌కి తను ఎంత కష్టపడిందో నీకు తెలుసు కదా! రాకేష్ నిశ్శబ్దంగా కిటికీ వైపు చూశాడు. తెలుసు అన్నాడు. మరి ఎందుకలా చేశావు? సుజీ గొంతులో అసహనం స్పష్టంగా కనిపించింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత రాకేష్ నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సుజీ కనుబొమ్మలు ముడిచింది. దానికి దీనికి సంబంధం ఏంటి? చాలా ఉంది అన్నాడు రాకేష్. ఈ ప్రమోషన్ వస్తే ఆమె వేరే టీంకి వెళ్తుంది. కొన్ని రోజుల్లో టీమ్ లీవ్ కూడా అయిపోతుంది. అయితే అప్పుడు ఇప్పట్లా ఉండదు. సుజీ అయోమయంగా చూసింది. ఇప్పటిలా ఉండదంటే? రాకేష్ లోతుగా వీపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా నా సలహా అడుగుతుంది. ఏ సమస్య వచ్చినా నా దగ్గరికే వస్తుంది. అది మంచిదే కదా అంది సుజీ. రాకేష్ చిన్నగా తలూపాడు. కానీ ఆమె ఎంత ఎదిగితే అంత స్వతంత్రంగా ఆలోచించడం మొదలుపెడుతుంది. అది తప్పా? సుజీ ప్రశ్నించింది. తప్పు కాదు అన్నాడు రాకేష్. కానీ అప్పుడు ఆమె జీవితంలో నా అవసరం తగ్గిపోతుంది. సుజీ అతని వైపు నమ్మలేనట్టుగా చూసింది. అంటే ఆమె నీపైనే ఆధారపడాలని ఉండాలని కోరుకుంటున్నావా? రాకేష్ సమాధానం చెప్పడానికి కొన్ని క్షణాలు తీసుకున్నాడు. నేను ఆమెకు అవ అవసరమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. అది ప్రేమ కాదు రాకేష్ అంది సుజీ గట్టిగా. ప్రేమిస్తే ఆమె ఎదుగుదలకు చూసి సంతోషించాలి. రాకేష్ నవ్వాడు. కానీ ఆమె నా జీవితంలో ఉండాలి. ఒకరోజు ఆమె నాకంటే పెద్ద స్థాయికి వెళ్ళి తన ప్రపంచాన్ని తానే నిర్మించుకుంటే? అతను కాసేపు ఆగాడు. అప్పుడు నా అవసరం ఉండకపోవచ్చు. సుజీ నిరాశగా తలూపింది. నువ్వు ఆమెను ప్రేమించడం లేదు రాకేష్. నువ్వు ఆమెకు అవసరమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావు. ఆ తర్వాత క్యాబిన్లో మౌనం అలుముకుంది. కానీ బయట నిలబడి ఉన్న నా లోపల మాత్రం ఒక తుఫాన్ మొదలయ్యింది. ఆ మాటలు విన్న తర్వాత ఇంకో క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాను. నా కాళ్ళు వణుకుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎలాగో కారిడార్ చివర ఉన్న ఖాళీ మీటింగ్ రూమ్‌లోకి వెళ్ళి కూర్చున్నాను. ఇప్పటి వరకు నన్ను బాధపెట్టిన విషయాలు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ దూరం అవ్వడం, నాకు నచ్చిన పనులు వదులుకోవడం, నా ఇష్టాల కంటే తన ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వడం. కానీ వాటన్నిటికీ నేను ఒకే సమాధానం చెప్పుకున్నాను. ప్రేమలో ఇవన్నీ సహజమే అని. కానీ ఈరోజు మొదటిసారి ఒక నిజం అర్థమయ్యింది. రాకేష్ నా ప్రమోషన్ ఆపింది నేను విఫలమవ్వాలని కాదు, నేను ఎదగకూడదని. ఆ ఆలోచన నా గుండెను బలంగా గుచ్చింది. ఇన్నాళ్ళు నేను అతనికి నా ప్రపంచంలో మొదటి స్థానం ఇచ్చాను. అతనిలో కూడా అదే ప్రేమ ఉందనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, అతను నా జీవితంలో భాగం కావాలని కోరుకోలేదని.
నా జీవితమంతా తన చుట్టూనే తిరగాలని కోరుకున్నాడు. నా కళ్ళ ముందు ఒక్కో సంఘటన మెదలటం మొదలయ్యింది. షాపింగ్ మాల్‌లో నాకు నచ్చని డ్రెస్, నాకు నచ్చింది కదా అని చెప్పి కొనిపించిన రాకేష్, నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి, అంత దూరం వెళ్ళడం అవసరమా అని అడిగిన రాకేష్. అప్పటి వరకు అవన్నీ ప్రేమగా కనిపించాయి. కానీ ఇప్పుడు వాటన్నిటికీ ఒక కొత్త అర్థం కనిపిస్తోంది. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా నేను నా ప్రపంచాన్ని చిన్నది చేసుకుంటూ వచ్చాను. మొదట నా ఇష్టాలు, తర్వాత నా స్నేహితులు, తర్వాత నా కలలు, ఒక్కొక్కటి వదులుకుంటూ వచ్చాను. కానీ ఆ ప్రయాణంలో ఒక విషయం నేను గమనించలేదు. నేను కోల్పోయింది వాటిని మాత్రమే కాదు, నన్ను నేను కూడా. ఆ ఆలోచన వచ్చిన క్షణంలో నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈరోజు తను నా ప్రమోషన్ ఆపకపోయి ఉంటే బహుశా నేను కొత్త టీంలో ఉండేదాన్ని, కొత్త బాధ్యతలు తీసుకునేదాన్ని, నా సామర్థ్యాన్ని ఇంకో మెట్టు ఎక్కించేదాన్ని. కానీ ఆ అవకాశాన్ని నా కోసం కాదు, తన కోసం తప్పించాడు. మరి పెళ్ళి తర్వాత? ఇప్పుడే నా ప్రమోషన్‌కి భయపడిన వ్యక్తి రేపు నా విజయాన్ని ఎలా స్వీకరిస్తాడు? ఇప్పుడే నా స్నేహితుల మీద అసూయపడిన వ్యక్తి రేపు నా ప్రపంచాన్ని ఎంత చిన్నది చేస్తాడు? ఇప్పుడే నా నిర్ణయాల మీద ప్రభావం చూపుతున్న వ్యక్తి రేపు నా జీవిత నిర్ణయాలన్నీ తన చేతుల్లోకి తీసుకోడా? ఆలోచిస్తుంటే గుండెల్లో భయం మొదలైంది. ఇన్నాళ్ళు నేను ఊహించిన వైవాహిక జీవితం ఒక్కసారిగా నా కళ్ళ ముందు కనిపించింది. అందులో ప్రేమ ఉంది, కానీ స్వేచ్ఛ లేదు. తోడు ఉంది, కానీ వ్యక్తిత్వం లేదు. బంధం ఉంది, కానీ నా కలలకు చోటు లేదు. అప్పుడు మొదటిసారి నాకు అర్థమైంది, నేను కోరుకున్న భర్త నాతో కలిసి నడిచే వ్యక్తి, కానీ రాకేష్ కోరుకున్న భార్య తన వెనక నడిచే వ్యక్తి. ఆ నిజం అర్థమైన క్షణంలో నా మనసు విరిగిపోయింది. నేను రాకేష్‌ని కలవాలని నిర్ణయించుకున్నాను. ఆ సంభాషణ విన్నప్పటి నుంచి నా మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. కోపం కంటే బాధ ఎక్కువగా ఉంది. ప్రమోషన్ పోయిందనే బాధ కాదు. ఇన్నాళ్ళు నేను నమ్మిన మనిషి గురించి ఒక కొత్త నిజం తెలిసిందనే బాధ. సాయంత్రం మేము తరచూ కలిసే కాఫీ షాప్‌లో అతను నా కోసం ఎదురుచూస్తున్నాడు. నన్ను చూడగానే ఎప్పటిలాగే నవ్వాడు. కానీ ఆ రోజు ఆ నవ్వు నా మనసును తాకలేదు. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనం. చివరికి నేనే మాట్లాడాను. రాకేష్, నా ప్రమోషన్ నువ్వే ఆపావా? ఆ ప్రశ్న విన్న వెంటనే అతని ముఖంలో రంగులు మారిపోయాయి. ఆశ్చర్యం, ఆందోళన, భయం ఒక్క క్షణంలో అన్నీ కనిపించాయి. నీకు ఎవరు చెప్పారు అని అడిగాడు. ఆ ప్రశ్నే నాకు సమాధానం ఇచ్చేసింది. కొద్దిసేపు అతని కళ్ళలోకి చూసి, అంటే నిజమే అన్నమాట అన్నాను. అతను తల వంచుకున్నాడు. నేను నిన్ను బాధ పెట్టాలని చేయలేదు అన్నాడు. నన్ను బాధ పెట్టాలని చేయలేదా? నెమ్మదిగా అడిగాను. లేదు, నేను నిన్ను కోల్పోకూడదనుకున్నాను అన్నాడు. నన్ను కోల్పోతానని భయపడ్డావు, కానీ నేను ఏమి కావాలనుకుంటున్నానో ఎప్పుడైనా ఆలోచించావా? అది అది కాదు స్ఫూర్తి. అతను ఏదో చెప్పబోయాడు. కాస్త ఆగమన్నట్లుగా చెయ్యెత్తాను. నేను నీ కోసం నాకు నచ్చని డ్రెస్సులు కొన్నాను. నా స్నేహితులకు దూరమయ్యాను. నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి కూడా వెళ్ళలేదు. వాటన్నిటినీ ప్రేమ కోసం చేసిన చిన్న చిన్న రాజీలుగా అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఆ రాజీల్లో ప్రతిసారి మారింది నేనే. రాకేష్ మౌనంగా వింటున్నాడు. నువ్వు నన్ను ప్రేమించావేమో, కానీ నా కలలను ప్రేమించలేదు. నేను నెమ్మదిగా లేచాను. స్ఫూర్తి, స్ఫూర్తి ఆగు, నా మాట విను. రాకేష్ పిలుస్తున్నాడు. ఈరోజు నాకు ప్రమోషన్ ఎందుకు రాలేదో తెలిసింది. కానీ దానికంటే ముఖ్యంగా ఒక్క క్షణం ఆగాను. ఇన్నాళ్ళు నేను ఏమి కోల్పోయానో కూడా తెలిసింది. ఎన్నాళ్ళుగానో తప్పిపోయిన నన్ను వెతుక్కోవడానికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి నడిచి వచ్చేశాను. కాఫీ కప్పులో చివరి గుక్క తాగేసరికి నా ఆలోచనలు మళ్ళీ వర్తమానంలోకి వచ్చాయి.
బాల్కనీ నుంచి ఎదురుగా కనిపిస్తున్న బెంగుళూరు నగరం మెల్లగా వర్షంలో తడుస్తోంది. 2 సంవత్సరాల క్రితం నేను ఊహించని జీవితం ఇప్పుడు నా ముందుంది. నేను ఇప్పుడు దేశంలోనే ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీనియర్ ఇంజినీరింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. నాకు నచ్చిన ప్రాజెక్టులను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. నా నిర్ణయాలను నేనే తీసుకునే ధైర్యం ఉంది. నా అభిప్రాయాన్ని వినే టీం ఉంది. నన్ను గౌరవించే సహచరులున్నారు. అంతకంటే ముఖ్యంగా నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవిస్తున్నాను. వారాంతాల్లో స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళడం, కొత్త ప్రదేశాలు చూడడం, అమ్మానాన్నలతో గంటల తరబడి మాట్లాడడం, ఎప్పుడూ దూరమైన స్నేహితులను మళ్ళీ దగ్గర చేసుకోవడం, ఇవన్నీ ఇప్పుడు నా జీవితంలో భాగమయ్యాయి. అప్పుడప్పుడు వర్షం పడితే కాఫీ కప్ చేతిలో పట్టుకొని బాల్కనీలో నిలబడితే రాకేష్ గుర్తొస్తాడు. కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకంలో బాధ లేదు, ద్వేషం లేదు, పశ్చాత్తాపం లేదు. ఒక పాఠం మాత్రమే ఉంది. ఆ రోజు నేను ఒక మనిషిని వదిలి రాలేదు. నన్ను నేను ఎంచుకున్నాను. ఆ రోజు నేను ఒక ప్రేమను కోల్పోలేదు. నా స్వేచ్ఛను తిరిగి పొందాను. ఎందుకంటే ప్రేమంటే ఒకరి మీద ఆధారపడి జీవించడం కాదు. ఒకరి కలలకు మరొకరు రెక్కలు కావడం. అంతేనండి కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఆదివారం ఇలా మంచి మంచి కథలు వస్తూనే ఉంటాయండి. ఇప్పటివరకు చూసిన వారందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఆల్.